అందరికీ నమస్తే. నేను మీ ధర్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని స్పెషల్ రెసిపీ వచ్చేసి సూపర్ ఫాస్ట్గా అయిపోయే పన్నీర్ కర్రీ అండి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అందులో నాన్ వెజ్ తినేవాళ్ళు అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏం వండాలి అని చెప్పేసి తల బద్దలు కొట్టుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు అయితే నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోకుండా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం కూడా పన్నీర్ కర్రీ అయితే రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. పెద్దగా ఆయాసపడకుండా, అలసట లేకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా, ఎక్కువ మసాలాలు వాడకుండా చపాతీలోకైనా, బగారా రైస్కైనా, పుల్కాలోకైనా, బటర్ నాన్లోకైనా, ఎందులోకైనా కూడా ఎంతో రుచిగా ఉండే పన్నీర్ కర్రీని అయితే ఈరోజు మనం చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పన్నీర్ కర్రీ కోసం టమాటా, ఆనియన్స్ ముక్కలు పెద్దగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయింది. ఇంకా పన్నీర్ కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం అయితే మనం స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి చూడండి 2 లవంగాలు, కొద్దిగా సాజీర, కొంచెం పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, ఇంకా మనం ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ టమాటా ఆనియన్ పేస్ట్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, లేదంటే పచ్చిగా వస్తుంది. ఇది కొంచెం సేపు ఫ్రై అయ్యేంతసేపు అయితే మనం కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఇదంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి. ఇది ఒకసారి చూద్దాము. ఇదైతే కొంచెం దగ్గర పడుతుంది కదా, ఆయిల్ కూడా పైనకు వచ్చేసింది. ఇప్పుడైతే ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కారం. ఈ కారం అయితే మీరు మీ టేస్ట్కి సరిపోయేలాగా స్పైసీగా తింటే ఎక్కువగా వేసుకోండి. ఇది ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్ అయితే నేను కొంచెమే వేసుకుంటున్నా, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే నేను సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటా, అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఇదంతా కూడా ఇంకా దగ్గర అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, మన ఆనియన్, టమాటా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు అయితే వేసుకోండి మీరు పెరుగు. పెరుగు వేసుకొని మంచిగా ఇలా బాల్స్ లాగా లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా పెరుగు వేసాక. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకుందాం. చూడండి, పన్నీర్ ముక్కలను అయితే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న చిన్నగా. వీటిని ఫస్ట్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి, డైరెక్ట్గా కర్రీలో వేసుకుంటే మంచి ఇట్లా మెత్తగా ఉండిపోతాయి. ఫస్ట్ ఫ్రై చేసుకున్నామంటే స్టిక్కీగా అయిపోతాయి. ఇప్పుడు ఇవైతే ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంత సరిపోతుందండి. పన్నీర్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని
కొంచెం సేపు అయితే మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మనం చేసుకున్న మసాలా అంతా కూడా పన్నీర్ పీసెస్కి పట్టేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గించుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి మంచిగా ఉడికిపోతుంది కదా, ఆయిల్ మొత్తం కూడా పైనకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా ధనియాల పౌడర్, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా సూపర్ టేస్ట్తోనే మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనిని అయితే స్టవ్ కట్టేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.